రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనువాత్మ నేత్రములు తెరవండి. మా అందరితో ఈ ఉదయకాలం మీరే మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు సేవ చేస్తూ ఉన్న దినాలలో ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి అనేకులు నానా విధాలుగా ఆయన అనుకున్నారు. కొద్దిమంది ఆయనను చూసి భయపడ్డారు. వామ్మో, అసలు ఏంది అద్భుతాలు, ఈయన మనలాంటి మామూలు నరుడు కాదు, హీ సంథింగ్ బిగ్గర్ దెన్ అస్, మనకంటే గొప్పవాడు. మరికొద్ది మంది భయపడ్డారు. దయ్యాలు కూడా ఈయనకు లోపడుతున్నాయి, ఈయన దయ్యాలకు యజమాని ఏంది, మంత్రగాడ ఏంది, అట్లా కూడా అనుకున్నారు. కొద్దిమంది మంచిగా అనుకున్నారు, కొద్దిమంది చెడుగా అనుకున్నారు. మరి కొద్దిమంది ఏమో ఆయన ప్రవక్త, ఆయన మామూలు మనిషి కాదు, ప్రవక్త అని అన్నారు. కొద్దిమంది ఏమో రాజుల రాజు, ప్రభువుల ప్రభు అన్నారు. అట్లా ఒక్కొక్కరు నానా రకాలుగా అన్నారు. యేసయ్య తన శిష్యుల్ని అడిగాడు, నా గురించి ప్రజలేమనుకుంటున్నారు, ప్రజలేమని అనుకుంటున్నారా నా గురించి అని యేసయ్య అడిగాడు ఆయన శిష్యుల్ని కదా. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి చెప్పారు, ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. మరి కొద్దిమంది ఏమో నేను మంత్రగాడేమో అని భయపడుతున్నారు, మరి కొద్దిమంది ఏమో నువ్వు ప్రాచీన ప్రవక్తలలో ఒక ప్రవక్త మళ్ళీ పుట్టి ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు. మరి ఒక గుడ్డివాడైతే దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. అంటే ఆయనను దేవుని యొక్క కుమారునిగా ఎవరైనా గుర్తించారా అని యేసు ప్రభు వెతుకుతూ ఉన్నాడు. రకరకాలుగా అనుకుంటున్నారు ప్రజలు, కానీ అసలు ఆయన ఎవరు? ఆయన దేవుని యొక్క కుమారుడు. ప్రభు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. దేవుడే సాక్షాత్తు నరుడిగా అవతరించిన వాడు. ఇది ఎవరైనా కనుక్కున్నారా? రాబోయే మెస్సయాను గురించి పాత నిబంధన గ్రంథం అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా రాయబడి ఉంది. ఆ మెస్సయాను నేనే అని ఎవరైనా కనుక్కున్నారా? రకరకాలుగా అనుకున్నారు. అయితే ఆయనను వెంబడించిన శిష్యుల్లో కూడా ఈయన గొప్ప ప్రవక్త అని గుర్తుపట్టారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో అప్పటికే మోషే రాశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో మోషే బ్రతికున్న కాలంలోనే ఆయన ఒక మాట రాశాడు. ఆయన ఒక మాట ఇశ్రాయేలు సమాజానికి చెప్పాడు, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అంటే మోషే లాంటి ఇంత గొప్ప నాయకత్వం కలిగిన, ఇంత గొప్ప సాహసం కలిగిన, ఇంత గొప్ప శక్తి కలిగిన మరొక ప్రవక్త రాబోయే దినాల్లో దేవుడు పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. అతని నోట నా మాటలను ఉంచేదను. ఆయన నోట పలికేది ఆయన మాటలు కాదు, సాక్షాత్తు దేవుని మాటలే ఆయన నోట నేను పలికిస్తాను అంటున్నాడు. నేను అతనికి ఆజ్ఞాపించున్న యావత్తు అతడు వారితో చెప్పును. అంటే దేవుడు ఏదైనా చెప్తాడో అదే ఈయన పలుకుతాడు, కానీ ఈయనకు నచ్చినట్టుగా, ఈయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడు కాదు. అట్టి ప్రవక్త రాబో దినాల్లో వస్తాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ఆయన శిష్యులంతా కూడా యేసు ప్రభు గొప్ప ప్రవక్త అని నమ్మారు. మరి నిజంగా క్రీస్తు ప్రవక్తనా? యేసు క్రీస్తు ప్రవక్తన? ఈరోజు మన అంశం అదే. అసలు ఆయన ఎవరు? ఆయన ప్రవక్తన? మోషేను నాయకుడే కాదు, ఆయన ప్రవక్త అన్నారు. సౌలు రాజు, దావీదు మహారాజు కేవలం రాజులే కాదు, వారిని కూడా ప్రవక్తలుగా బైబిల్ సంబోధించింది. ఏలియా, ఎలీషాలు ప్రవక్త, గొప్ప గొప్ప ప్రవక్తలని బైబిల్ బోధిస్తూ ఉంది. అసలు ఈ ప్రవక్త అనబడ్డ వాడికి ఉండవలసిన ఈ 5 గుణగణాలు ఏంటి? వాళ్ళు ఎందుకు యేసు ప్రభుని ప్రవక్త అని అన్నారు? ఆయన ప్రవక్త అని బైబిల్ కూడా చాలా చోట్ల ఆయన గురించి రాయబడింది. ఈయన గొప్ప ప్రవక్తలలో ఒక ప్రవక్తగా. ఈరోజు సర్వ సమాజం కూడా, క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు కూడా
యేసు ప్రభువుని గొప్ప ప్రవక్తగా మరి ఆరాధిస్తారు. యేసు ప్రభు చాలా గొప్ప ప్రవక్త అండి అంటారు. కానీ దేవుని కుమారుడు అన్నారు. దేవుని కుమారుగా ఒప్పుకోరు, దేవునిగా ఒప్పుకోరు. మన కోసం, మన రక్షణ కోసం పుట్టిన మెస్సయ్య అని ఏమాత్రం ఒప్పుకోరు. యూదులు కూడా ఆయన గొప్ప ప్రవక్త అన్నారు. యూదులు అన్నారు, ఇజ్రాయిలీలు అన్నారు, గ్రీసు దేశస్థులు అన్నారు, రోమీలు అన్నారు, ఆయన గొప్ప ప్రవక్త అన్నారు. కానీ దేవుని కుమారుడని, ఆయన దేవుడని మాత్రం ఒప్పుకోలే. కానీ వాస్తవానికి ఏంటి? ఆయన కేవలం ప్రవక్తనా? యేసు ప్రభు కేవలం ప్రవక్తనా? ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. హల్లెలూయా. బైబిల్ అంటుంది ప్రవక్త కంటే గొప్పవాడు ఆ తండ్రి యొక్క కుమారుడిగా, భూమి మీద మనుష్య కుమారుడిగా మన రక్షణ కోసం అవతరించిన రక్షకుడు. ఆమేన్. దీన్ని ఎవరు గుర్తించారు? పేతురు గుర్తించారు. ఉన్న శిష్యులందరూ ఇవన్నీ చెప్తా ఉంటే యేసు ప్రభు పేతురు వైపు తిరిగి, మరి నీవేమనుకుంటున్నావు అని అడిగాడు యేసయ్య. సరే, యూదులు అట్టన్నారు, ఇజ్రాయేలీలు అట్టన్నారు, గ్రీసు దేశస్తులు అట్టన్నారు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం. ఒకడు మంత్రగాడు అన్నాడు, అవునా కదా? ఒకడు ప్రవక్త అన్నాడు, ఒకడు దావీదు కుమారుడు అన్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? అప్పుడేమన్నాడు పేతురు? నీవు నిజముగా దేవుని కుమారుడు, మెస్సియా. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. వాళ్ళు క్రీస్తును ప్రవక్త అనడానికి వాళ్ళు చూసిన 5 గుణగణాలు ఏంటి, అసలు ప్రవక్తకున్న గుణగణాలు ఏంటని మనం తెలుసుకుంటే, ఈ సత్యం మనం తెలుసుకోకపోతే మనం కూడా క్రీస్తును ప్రవక్తగా, గొప్ప దేవుడు అందరూ ఆరాధిస్తారు. బైబిల్లో నుంచి చూస్తే ప్రవక్తకున్న గుణగణాలు ఏంటో మనం చూడవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు గమనిస్తే, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హల్లెలూయా. ప్రవక్త అనువాడు యాజకుడు. ప్రవక్త అనువాడు ఎవరండి? అంటే ప్రవక్తకు ఉండాల్సిన మొట్టమొదటి ధర్మం ఏంటంటే ఆయన యాజకుడై ఉండవలేడు. యాజక ధర్మం చేయవలన. యాజకుడు అనగా ఎవరు? యాజకుడు అనగా ఎవరు? మన పక్షమున దేవునికి ప్రత్యుత్తరము చేయువాడు. నేరుగా ప్రజలు దేవునితో మాట్లాడలేరుగా. దేవునిగా మాట్లాడగలమా? మాట్లాడలేరు. మనం దేవునితో మాట్లాడాలంటే ఇప్పుడు యేసు ప్రభు రాకముందు దేవునితో మాట్లాడాలంటే ఇంత ఈజీ కాదు. యేసు ప్రభు లేకముందు ఇప్పుడు ఏడబడితే ఆడిట్ట మనం మీటింగ్ పెట్టుకున్నట్టు మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. యేసు ప్రభు రాకముందు సువార్తలు ఇట్లా తిరిగి చేసిన అవకాశాలు లేవు. యేసు ప్రభు రాకముందు బాప్తిస్మాలు అన్న అంశమే లేదు. ఎవరైనా దేవుని ఆరాధించాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. ధర్మశాస్త్రంలో ఉన్న నియమం. నువ్వు ఎందుకు దేవుని దగ్గరకు వచ్చావు? ఫస్ట్ ప్రశ్న. అయ్యా మాకు పెళ్ళైంది, గర్భఫలము కోసం మేము దేవుని దగ్గరకు వచ్చాము. ఆహా, ధర్మశాస్త్రంలో ఏముందిరా వెతకండి అని వెతుకుతారు. ధర్మశాస్త్రంలో అచ్చా ఇప్పుడు ఈ రీతికి వచ్చారంటే ముందు పాప పరిహారార్థ బలి మీరు అప్పగించాలి. మీరు పాప పరిహారార్థ బలి చేయాలంటే మీరు ఒక మేకపోతును పట్టుకొచ్చి మీరు ముందుగా బలి ఇవ్వాలి. ఈ యాజకుడు అక్కడ చెప్తాడు అనమాట, ఇగో పలానా రోజు మంచిగున్నది, పలానా దినం ఒక ఏటపోతును పట్టుకొచ్చి మీరు ఇక్కడ బలిచ్చి, ఆ ఏటపోతును బలిచ్చిన తర్వాత ఒక రాత్రి ఈ దేవాలయంలో నిద్ర చేసి, మరి ఈ రకంగా యాజక ధర్మం అంతా ఉంటుంది. మేము ఈ బలి కార్యక్రమం అంతా కూడా మళ్ళీ బలి వీలు ఇవ్వడానికి వీళ్ళే యాజకులే ఇస్తారు. మెటీరియల్ మాత్రమే వీడి దేవాలా. లిస్టు చెప్తాడు, పెద్ద చిట్టి ఉంటుంది అనమాట. దానికి ఇగో గోధుమ పిండి ఇంత, మైదా పిండి ఇంత, ఆ అప్పం ఇంత, ఈ అప్పం ఇంత, నూనె ప్యాకెట్లు, మొత్తం ఇక దానికి మసాలాలు గిసాలాలు. మరి మేకొక్కటి వస్తే సరిపోయిందా? పెద్ద లిస్ట్ ఇస్తాడు. మొత్తం ఫంక్షన్ చేసినట్టే ఉంటుంది ఆ లిస్టు. వీడి అన్నీ పట్టుకొని తన భార్యను పట్టుకొని దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఒక డేటు టైం ఇస్తాడు, అపాయింట్మెంట్. యాజకుడు ఏం చేస్తాడు? యాజక ధర్మం నిర్వహిస్తాడు, తీసుకుపోతాడు, బలిస్తాడు. మరి ఆ యొక్క
అర్పణ ఇస్తాడు. ఈ బలి అర్పణ సువాసన పరలోకానికి వెళ్ళి ఆ పరలోకములో ఉన్న దేవుని కృపను పొందుకొని నైవేద్యం అక్కడి నుంచి ఒక జవాబు వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ వాసన ఎక్కడికి అందాలట? పైకి అందాల. పైనున్న దేవుడు దాన్ని ఆస్వాదించి అక్కడి నుంచి జవాబు పంపించాల. తన దూతలతో కానీ లేదా నేరుగా తన స్వరముతో కానీ ఈ యాజకునితో మాట్లాడేవాడు. వాళ్ళు పోయినసారి ఫలానా పాపం చేశారు, అందుకే ఆ బిడ్డ గర్భం మూయబడ్డది. ఇంటి పక్కన ఆమె పిల్లల్ని కనలేదని ఆమె గొడ్రాలని నోరు తెలిసి పలికినందున దానికి శిక్షగా ఈమె గర్భం మూయబడ్డది, వెళ్ళి చెప్పుపో. యాజకుడు వస్తాడు, అమ్మా నీ గర్భం మూయబడ్డానికి కారణం నీ నోరే. నువ్వు నోరు తెరిచి నీ ఇంటి పక్కనున్న పిల్లలు లేని వాళ్ళను ఎగతాళిగా మాట్లాడినందున దేవుడు నీ గర్భము మూసెను. అంటే ఈ యాజకుడు ఏం చేశాడు? తన యాజక ధర్మాన్ని నిర్వర్తించి అసలు వాళ్ళ సమస్యకు కారణం ఏంటి అనే దానికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. దాన్ని సరి చేసుకొని పోయిన వాడు ఏం చేస్తాడు? దేవుని యొక్క మహిమను పొందుతాడు. గర్భం తెరవబడుతుంది, ఈమె కుమారునికి అంటది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. అయితే ఒక ప్రవక్తకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే యాజకుడు. ప్రవక్త ఎవరండి? ఈ యాజక ధర్మం ఉండాలి. ఒక ప్రవక్త అనేవాడికి యాజకత్వం చేసే, దేవునితో నేరుగా మాట్లాడే ఒక గొప్ప ధర్మం, ఆ గొప్ప శక్తి ఈ యొక్క ప్రవక్తలకు మాత్రమే ఉన్నది. కాబట్టి యాజకుడిగా ఈ యొక్క ప్రవక్తలు ఉంటారు. ఇంకా బైబిల్లో చెప్తుంది, ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే చదవండి. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. ప్రవక్త ఏం చేస్తాడు? నీ కోసము ప్రార్థన చే. ఆయన ప్రార్థన చేస్తే నువ్వేమవుతావు? సత్యవాడి బతుకుతావు. హల్లెలూయా. ప్రవక్త యాజకుడిగా దేవునితో నేరుగా మాట్లాడగలడు. దేవుడు మాట్లాడిన దాన్ని ప్రజలకు తెలియజేయగలడు. మానవులు నేరుగా దేవునితో మాట్లాడే అవకాశం లేదు. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. యేసు క్రీస్తు అనువాడే ఇప్పుడు మనకు మధ్యవర్తి. మనం చదివిన హెబ్రీలకు రాసిన పత్రికలో అదే మాట ఉంటుంది. మన ప్రధాన యాజకుడైన యేసయ్య. అప్పుడు ఆ యేసయ్యే మన యాజకుడు. ఇప్పుడు మళ్ళీ పాత నిబంధన కాలంలాగా గొర్రెను మేకను పట్టుకొని నువ్వు ఎక్కడ దేవాలయం ఉన్నది, ఎక్కడ యాజకుడు ఉన్నాడు, ఎక్కడ ధర్మశాస్త్రానుసారమైన బలులు నేను అర్పించాలని నీవు ఇప్పుడు వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కోసం, నా కోసం, మన మానవాళి యొక్క సమస్యలన్నిటి కోసం, మనందరి కోసం గొర్రెపిల్లగా ఆ యేసయ్యే బలయ్యాడు. ఒకటే ఒక బలి అర్పించబడ్డది. ఆ యేసయ్య తన రక్తాన్ని గార్చాడు. ఆ రక్తము ప్రోక్షించబడ్డది. అదే నైవేద్యముగా దేవునికి స్వీకరించబడ్డది. ఇప్పుడు ఆ దేవునికి మనకు ఇద్దరికి మధ్యలో యాజకుడిగా ఇప్పుడు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అనే దేవునితో నువ్వు నేరుగా మాట్లాడలేవు, కానీ ఎవరి ద్వారా మాట్లాడగలవు? యేసుక్రీస్తు ద్వారా మాట్లాడగలవు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, అడుగునప్పుడల్లా నా నామమున అడగండి అంటాడు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఎవరిని అడిగావు? యేసయ్యని కాదు అడిగింది. ఎవరిని అడిగావు? ఇచ్చువాడు తండ్రి. వెరీ క్లియర్, డౌట్ ఏం లేదుగా. ఇచ్చువాడు తండ్రి, అన్ని చేయువాడు తండ్రి, శిక్షించువాడు తండ్రి, దీవెనిచ్చువాడు తండ్రి, మేలు చేయువాడు తండ్రి. కానీ ఆ తండ్రిని అడగాలంటే ఆదాము అవ్వలు చేసిన పాపము ద్వారా, మానవాళి మీదకి వచ్చిన ఈ పాపము ద్వారా, ఈ పాపము ఆ తండ్రికిని ఆయన కుమారులమైన మనకును అడ్డుగోడగా నిలబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు ఆ తండ్రికిని మానవులైన ఆయన కుమారులమైన మనకును మధ్యవర్తిగా ఆ శిలువలో మధ్యలో ఎలాడాడైనా, ఆకాశానికి భూమికి మధ్యలో ఎలాడాడు. ఆయన చనిపోగానే దేవాలయం యొక్క అడ్డుతెర రెండుగా చిరిగి అవతల పడిపోయింది. ఇప్పుడు అడ్డేవాడు లేడు. ఇప్పుడు ఇక యాజకుడు అక్కర్లే నీకు, ఇప్పుడు ధర్మశాస్త్రం అక్కర్లే నీకు, గొర్రె మేకపోతులు, గువ్వలు, పావురాలు అక్కర్లే ఇప్పుడు నీకు బలులకు.
మనందరి కోసం నిత్యబలిగా యేసయ్య సమర్పించబడ్డాడు. కాబట్టి ఆయనే మన యాజకుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ పుట్ట కింద కూర్చున్నా, చర్చిలోనే కూర్చోవాలని ఏం లే, దేవాలయానికి పోవాలని ఏం లే, అర్పణ చేయడానికి ఒక ప్రత్యేకమైన బలిపీఠం ఏం అక్కర్లే. ఈ స్టూలే మన బలిపీఠం. అర్థమైందా? యాది ఎక్కడ దొరికితే ఆడ కూర్చుంటాం, ఆడ చేసుకుంటాం. ప్రార్థన వినపడుతుందా? ఎందుకంటే ఆయన మన యాజకుడు, ప్రధాన క్రీస్తులో ఉన్న యాజకత్వాన్ని బట్టి ఆయన ప్రవక్త అని పలికారు అక్కడ వారు. ఆయనను చూశారు, ఆయన యొక్క యాజకత్వాన్ని బట్టి ఆయన అధికారంతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు యొక్క బోధనలు విని ప్రజలు ఏమనుకున్నారు? ఆయన మనలాంటి బోధకుల్లా, ధర్మశాస్త్రోపదేశకుల్లా, ఏదో మన చర్చిలో మాట్లాడే పాస్టర్లా మాట్లాడట్లేదు. ఆయన తండ్రి యొద్ద నుండి పొందుకున్న అధికారము చేత మాట్లాడుతున్నాడు. ఆయన నిజముగా మన యాజకుడని ప్రజలు గుర్తించి ఆయనను ఏమన్నారు? ప్రవక్త అన్నారు. హల్లెలూయా. మరి రెండవది, ప్రవక్తకు ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటనేది మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించండి. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. నజరేతు వాడగు ప్రవక్త. ఈ ప్రవక్త ఏ నుండి వచ్చాడు? నజరేతు నుంచి వచ్చాడు. నజరేతు ఆయన పెరిగిన స్థానం. పుట్టింది బెత్లెహేము. హేరోదు మహారాజు కాలంలో మరి పిల్లలందరినీ చంపేస్తున్నారని కొంతకాలం ఐగుప్తులో మరి పెరిగాడు. ఆ తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చాడు? నజరేతుకు రప్పించబడ్డాడు. నజరేతులో తన బాల్యం గడిచింది, తన యవ్వనం గడిచింది. కాబట్టి ఆయనకి ఏమని పేరు? నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేతు వాడు. కానీ ఆ నజరేతీయులు ఆయన నమ్మలే. మన ఒడ్లవాని కుమారుడు కాదా? ఒడ్లోలా యోసేపు కుమారుడు ఆయన, ఈ మరియమ్మ కుమారుడు ఆయన. ఇక ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తాడా, ఈయన చేస్తాడా అని సొంతూరు వాళ్ళు ఎప్పుడు నమ్మరు. చూడండి, సొంతూరులో ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా నమ్మరు. చిన్నప్పటి నుండి చూస్తారు కాబట్టి బాబు ఏ పిల్లగా అంటారే కానీ డాక్టర్ గారు అనరు. అవునా? అంటారా? అంటే మరి పెద్ద పాస్టర్లే, ఎంత పెద్ద పాస్టర్లు కానీ సొంతూరులో ఉన్నోడు ఏముంది, పలానా వాళ్ళ పిల్లగాడరా, ఏముంది, సింపుల్. మనతో పాటే తిన్నాడు, మనతో పాటే తిరిగాడు, మనతో పాటే పెరిగాడు. ఒక వ్యక్తికి గొప్పతనం రావాలంటే ఏం కావాలంట? ముందు ఊరు మారాలట, లేదా దేశం మారాలట. ఊరు మారితేనే వాడి గొప్పతనం బయటకు. ఎక్కడైనా చూడండి, మీరు పుట్టి పెరిగిన ఊర్లో మీరు ఏనాటికి సక్సెస్ గారు, ఆ వ్యక్తి ఏనాటికి అభివృద్ధి కూడా కాడు. ఎప్పుడైతే ఆ ఊరు వాడు విడుస్తాడో అప్పుడు అభివృద్ధి చెందుతాడు. కాబట్టి ఎవడైనా ఉన్న ఊరు ఎప్పుడైతే విడుస్తామా అప్పుడే వాడు అభివృద్ధిలోకి వస్తాడు, వాడు ఉన్నతమైన స్థితిలోకి వస్తాడు. బైబిలే చెప్పిందండి, నేను చెప్పేది కాదు. యేసయ్య అన్ని గొప్ప కార్యాలు చేసినా నజరేతులు నమ్మలే. ఊరంతా, దేశమంతా ఆయన ప్రవక్త అంటున్నది, వేరే ఊరలు అంటున్నారు ఆయన నజరేతు నుంచి వచ్చిన ప్రవక్త. ఆయన ఎవరండి? నజరేతు నుంచి వచ్చిన ప్రవక్త అని అంటుంది. కానీ నజరేతులు ఏం చేశారో తెలుసా? ఆయనను కొండ చివరికి తీసుకెళ్ళి తోసివేసి చంపాలని ఆయన సొంత ఊరి వారు, సొంత ప్రజలు యేసు ప్రభుని కొండ చివరికి ఈడ్చుకొని పోయేది. రెండవ గొప్ప లక్షణం ఏంటంటే ప్రవక్త గొప్ప నాయకుడై ఉండాలి. ప్రవక్త ఎవరండి? మోషే గొప్ప నాయకుడు. అందుకే మోషే అంటాడు, నాలాంటి ప్రవక్త. నాలాంటి ప్రవక్త అంటే మోషే మామూలు నాయకుడు అండి. ఎలాంటి నాయకత్వం? 40 సంవత్సరాలు రాజభోగాల్లో పెరిగాడు, 40 సంవత్సరాలు మిథ్యాను అరణ్యంలో పెరిగాడు, 40 సంవత్సరాలు క్రీస్తు కోసం, దేవుని కోసం నాయకత్వం, ఇజ్రాయేలుని నడిపించడానికి ఆయన బూడుకున్నాడు. అవునా? మోషే యొక్క జీవితంలో 3 40లు ఉంటాయి. మొదటి 40 రాజభోగాలు, రాజకుమారుడిగా, ఫరో యొక్క కుమారుడిగా బతికాడు. అవునా? మిగతా 40 ఏళ్ళు ఏడ బతికాడు? పారిపోయి మిథ్యానారణ్యంలో బిక్కు అనుకుంటూ గొర్రెలు కాసుకుంటా బతికాడు. అవునా కదా?
సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు, అక్కడ బతికాడు. 80 సంవత్సరాల వయసులో మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేని పిలిచి, అసలు నీ జన్మ రహస్యం ఇది, నీ పుట్టుకకు కారణం ఇది, నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఇది. అందరూ అనుకోబాకండి చిన్న వయసులోనే దేవుడు పిలుస్తాడని. దేవుడు ఏ వయసులో అయినా నిన్ను పిలుస్తాడు. మోషేని ఎప్పుడు పిలిచాడు? 80 ఏళ్ళ వయసులో పిలిచాడు. 80 ఏళ్ళకి ఏముంటుందయ్యా, ముసలోడై మోకాళ్ళు అరిగిపోయి అంతా అవుటై ఉంటాడు. ఇక ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆయనే చేశాడు గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఎన్నేళ్ళు చేశాడు? 40 సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలును విడిపించి ఆ ఇజ్రాయేలుకు మరి కానాను స్వాస్థ్యంగా ఇచ్చేంతవరకు కూడా. అంటే మోషే ఎంత గొప్ప నాయకుడు! అలాంటి గొప్ప నాయకత్వం యేసు ప్రభువులో ఉంది. ఆయన నడుస్తూ ఉంటే ఆయన వెనకాల శిష్యులు 12 మంది పడి ఉరుకుతూ ఉండేటోళ్ళు, ఏర్పాట్లు చేస్తూ ఉండేటోళ్ళు. బహుజన సమూహములు ఆయనను వెంబడించేరి. హల్లెలూయా. ఎంత గొప్ప నాయకుడైతే కలిసి నడుస్తాడు కదా. నాయకుడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా కలిసే నడుస్తాడు, ప్రజలతో పాటు కలిసే నడుస్తాడు. అధికార పీఠాలలో కూర్చోడు, రాజుల్లాగా అధికార పీఠాలలో కూర్చొని మీరు పోండిరా యుద్ధానికి అన్నాడు. రాజు పోతాడండి యుద్ధానికి? ఓ క్లైమాక్స్లో దిగుతాడు. ఇక వీళ్ళందరి వల్ల ఏం కావట్లేదు, ఇక నెక్స్ట్ నన్నే వచ్చి చంపేస్తారు వీళ్ళు, ఈ సావేదో యుద్ధ భూమిలోనే తెలుసుకుందాం పదా, యుద్ధమో మరణమో ఏదో ఒకటి డిసైడ్ చేసుకుందాం అన్నప్పుడు అప్పుడు రాజుగారు దిగుతాడు. నాయకుడు ప్రజలకు ముందుగా నడుస్తాడు. మోషే అట్టి నాయకుడు. ప్రజలందరి పక్షంగా ఫరో ముందు నిలబడ్డాడు. 10 తెగులు రప్పించాడు. ప్రజలందరికీ ముందుగా నిలబడ్డాడు. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు. ప్రజలందరికీ ముందుగా నడిచాడు. ఆకాశం నుండి మన్నాను రప్పించాడు. మాంసం కోరితే మాంసం తెప్పించాడు. దాహం దాహం అని కేకలేస్తే చేదు నీరును రుచికరమైన నీరుగా మార్చాడు. ప్రజలందరికీ ముందుగా ఉండి నడిచాడు. కాబట్టి మోషే ఏమయ్యాడు? ఇట్టి లక్షణాలు యేసు ప్రభువులో ఉన్నాయి. అరే ఈయన నాయకుడు, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఈయనకంతమంది శిష్యులు ఉన్నారు, బహుజన సమూహములు ఆయనను వెంబడించున్నారు. ఈయన నజరేతు నుండి వచ్చిన ప్రవక్త. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడి. హల్లెలూయా. ఆయన రాజు, రాజులకు రాజు, మామూలు రాజు కాదు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ లార్డ్స్. ప్రభువులకే ప్రభువు, ఆయన రాజులకే రాజు. ఆయన ప్రవక్తకు ఉండాల్సిన మరొక లక్షణం. భూమి మీద ఉన్న ఏ రాజుల్ని భయపడరు ప్రవక్తలు. రాజులకు భయపడతారండి. దావీదు పాపం చేస్తే నాతాను రుయ్యురికొచ్చాడు, కడిగవతల పడేసాడు. రాజు గీజని ఏం చూడలే, కడిగవతల పడేసాడు. అవునా? హిజ్కియా పాపం చేస్తే రాజు ప్రవక్త వచ్చాడు, రాజును ఉతికి ఆరేసాడు. నువ్వు ఈ పాపం చేసింది కాబట్టి నిశ్చయముగా చచ్చేదమన్నాడు. దెబ్బతో రాజుకే భయం వేసింది. రాజు ఎవరికైనా భయపడతాడండి? శత్రువు తప్ప ఎవరికి భయపడ్డాం. కానీ ఆయన రాజ్యంలో ఉన్న ప్రవక్తలకు భయపడేవాడు. అది భయపడి మనసు మార్చుకొని హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియా యొక్క జీవితంలో మరికొన్ని సంవత్సరములు ఆయుష్ను పొడిగించాను. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మాటలకు ప్రజలు భయపడేటోళ్ళు, లెక్క చేసేవాళ్ళు కాదు. ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. రాజు అంటే ఎక్కడన్నా వంగుతాడా? ఇట్లా నమస్తే పెడతాడా? దండం పెడతాడా? ఉందాగా ఇట్లా నడుస్తాడు. అవునా? ఆయన నడక అట్లా ఉండేది, టీవీగా ఉండేది. ఆయన మాట అట్లుండేది, రాజు మాట్లాడినట్లు ఆజ్ఞాపించడం. అవునా? దయ్యాలు ఏమనేటోడు? ఆజ్ఞాపించాను. దయ్యాలు రిక్వెస్ట్ చేసిండా? దయ్యమా బాబు పో అయ్యా, పాపం ప్లీజ్ అయ్యా, వాడు కష్టపడతాడు. రోగాలను రిక్వెస్ట్ చేసిండా? రిక్వెస్ట్ చేసిండా అండి? సచ్చినోడికి జీవం రావాలని రిక్వెస్ట్ చేసిండా? ఎక్కడ రిక్వెస్ట్లు ఉండవు. ఆర్డరే, ఆజ్ఞాపి. గాలి తుఫాను ఆగనగానే అయిపోయింది. సచ్చినోడిని లే అనగానే
దండం లేచి కూర్చున్నాడు. ఏ ఒక రాజు ఎంత టీవీగా ఎంత ధైర్యంగా ఈ కార్యాలు చేయగలడో అంత ఇది. అందుకే ప్రవక్తలను అట్లా చూస్తారనమాట. లూకా సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుని మహిమ పరిచిరి. హల్లెలూయా. ఒక చచ్చిన వాడిని ఇలా లేపుతాడు యేసయ్య. ఇట్లా లేపేలోగా మృతుల మీద అధికారం ఉన్నది. చచ్చిన వాళ్ళని నోటి మాటతో లేపుతా ఉన్నాడు. ఈయన మామూలోడా నాయన? ఆయన ఆజ్ఞాపిస్తే శవాలు లేచి సజీవంగా నిలబడుతున్నాయి. లాజరు బయటికి రా. ఏమైంది? వచ్చిందా రాలేదా? ఒక రాజు ఆజ్ఞాపిస్తే ఎట్లా జరిగినాయో కార్యాలు అట్లా జరిగాయి. ప్రవక్తకు ఉండాల్సిన 3వ లక్షణం రాజరికం. ఏంటండి? ఒక రాజు ఎట్లా ఎవడు భయపడేది ఉండదు. వంగే రాజు దగ్గరకు వచ్చి మహారాజా దండం, మహారాజా సలాం ఇవన్నీ ఉండవు. మిగతా ప్రజలన్నీ చేస్తారు. ఇట్లా ప్రవక్తలు హుందాగా నడుచుకుంటూ వస్తారు. హుందాగా నడుచుకుంటూ వచ్చి ఆడ రాజేసే సింహాసనం మీద కూర్చోవడం, రాజు ఇచ్చే శాల్వ కప్పుకోవడం, రాజు ఇచ్చే మరి దండ కోసం రావడం, ఇవన్నీ ఏం చేయడు. దర్జాగా రాజమందిరంలో నిలబడి కర్ర పెట్టుకొని రాజుని కడిగి ఉతికి ఆడ పడేసి నువ్వు సరిదిద్దుకో, నీవు జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నావు లేదా సస్తావు అని రాజునే బెదిరించి ఆ మాట అన్న తర్వాత రాజు ఇంకో బంధించడానికి కూడా భయపడేటోళ్ళు. అరే ఈ ప్రవక్తను బంధించి జైల్లో వేయండి అన్నానికి కూడా రాజులు భయపడేటోళ్ళు. రాజులను అట్లా కడిగి పాడేసేవాళ్ళు. మరి ఆ రీతిగా ప్రవక్తలు రాజులను సరిచేయబట్టే అనేక మంది రాజులు వారి యొక్క తప్పులను సరిదిద్దుకొని తిరిగి మారు మనసు పొంది మంచి రాజులుగా మారారు. హల్లెలూయా. కాబట్టి 3వ లక్షణం ఏమనుకున్నావు? ప్రవక్తకు ఉండాల్సినది ఈ రాజరిక లక్షణం. యూదుల రాజైన యేసులో వాళ్ళు చూశారు. అందుకే యూదుల రాజు అని ఆయన శిలువ మీద బోర్డు రాయించారు. అందుకే ఆయనను ప్రవక్త అన్నారు. తిరిగి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నువ్వు గమనిస్తే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒకడే. ఎవరా మధ్యవర్తి? ఎవరా మధ్యవర్తి? ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఆ మధ్యవర్తి ఎవరండి? దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఒక నరుడు ఉన్నాడు. ఆ నరుడు ఎవరు? క్రీస్తు యేసను నరుడు. ఆమేన్. 4వ లక్షణం మధ్యవర్తి. ఆయన ఏం చేసినా కూడా అదే యాజకత్వం ఒకటే కాదు కానీ మధ్యవర్తిగా. ఆ రోజుల్లో ఊర్లో ఏ సమస్యలు ఉన్నా మందిరానికి పోయి యాజకుడికి చెప్పుకోవడమే కాదు, ప్రవక్తల ఇళ్ళల్లోకి వచ్చేటోళ్ళు, ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రవక్తను అడిగేటోళ్ళు. ప్రవక్త దగ్గర మందిరమేమి ఉండేది కాదు, ప్రవక్త దగ్గర బలిపీఠం ఇక్కడేమి ఉండేది కాదు. కానీ ప్రవక్తను నమ్ముకొని వచ్చేవాళ్ళు. ఒక కుష్ఠరోగి సిరియా దేశం నుంచి వచ్చాడు. ఎవడాడు? నయమాన్ కదా. ఆయన శతాధిపతి, ఆయన అనేక సైన్యములకు అధిపతిగా ఉన్నవాడు. తన కుష్టి వ్యాధి కోసం డాక్టర్ దగ్గర పోలే, ఏడికొచ్చాడు? ప్రవక్త దగ్గరకు వచ్చాడు. మధ్యవర్తి. ఆ దేవుని నుంచి ఈ స్వస్థత వీడికి రావాలంటే ఇప్పుడు ప్రవక్త ఎవరు? మధ్యవర్తి. ఇప్పుడు యేసయ్యే మన మధ్యవర్తి అని బైబిల్ చెప్పింది. ఆమేన్. ప్రాచీన కాలంలో దేవుడు ప్రజలతో మాట్లాడేవాడు కాదు, రాజులతో మాట్లాడేవాడు కాదు, ప్రవక్తల ద్వారానే ప్రజలతో, మోషే ద్వారా ప్రజలతో మాట్లాడాడు దేవుడు. ఆమేన్. సమూయేలు ద్వారా ప్రజలతో మాట్లాడాడు, అవునా కదా. ఏలియా ద్వారా మాట్లాడాడు, ఎలీషా ద్వారా మాట్లాడాడు, యేషయి ద్వారా మాట్లాడాడు, ఇర్మియా ద్వారా మాట్లాడాడు. వీళ్ళంతా ప్రవక్తలే. ప్రవక్తలు ప్రజలకును దేవునికి మధ్యవర్తులుగా ఉన్నారు. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అంటారుగా, 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ఈరోజు అసలు ప్రవక్తలే అక్కర్లే. ఎందుకు? మన మధ్యవర్తి ఎవరు? యేసయ్యే మధ్యవర్తి. ఈ ప్రవక్త మనకున్నాక ఇంకా లోక సంబంధమైన ప్రవక్తలు మనకెందుకండి? వాక్యం చెప్తుంది,
దేవునికి మనకును మధ్యలో ఒక నరుడున్నాడు, ఆ నరుడే యేసుక్రీస్తు అను నరుడు. ఆయనే మధ్యవర్తి. ఏ ప్రవక్తలు అక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి, మోసపోకండి. ఏ ప్రవక్త నేను ప్రవక్తనని చెప్పుకోలే, ప్రజలు గుర్తుపట్టి ప్రవక్త అని చెప్పారు. అవునా? ఏలియా ప్రవక్త ఏలియా అని రాసుకుండా ఎక్కడన్నా, ఎలీషా ప్రవక్త ఎలీషా అని రాసుకుండా. అసలు వాళ్ళ కాలంలో వాళ్ళు ప్రవక్తలని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసిన గొప్ప పనులను బట్టి ప్రజలే వారిని ప్రవక్తలుగా గుర్తెరిగారు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తకు ఉండాల్సిన 4వ లక్షణం మధ్యవర్తి. ఆ క్రీస్తే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనను ప్రవక్త అన్నారు. క్రీస్తుని ఏమన్నారండి? మనం చదివిన కీర్తన 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి. ప్రవక్తకు ఉండాల్సిన 5వ గుణ లక్షణం కాపరి, కాపరత్వం. కాపాడమే అనే లక్షణం, శిక్షించడం కాదు. ఏంటండి? కాపాడమైన లక్షణం. పాపం చేస్తే శిక్షించడానికి ప్రవక్తలు ఎందుకండి? పాపం చేస్తే శిక్షించడానికి సాక్షాత్ ఆ దేవుడే ఉన్నాడు. భూమి మీద రాజులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. కానీ ఎవరు కావాలి నీకు? ఆ పాపములో నుంచి కాపాడేవాడు కావాలి. అవునా? శిక్షించడానికి అందరు రెడీ, కాపాడడం అందరికీ రాదు, కాపాడడం కొందరికి మాత్రమే వచ్చు. ఆ గొప్పదనం ప్రవక్తలకు మాత్రమే ఉన్నది. అవునా? యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో అప్పుడు ఆ స్త్రీ గుర్తుపడుతుంది, అయ్యా నీవు ప్రవక్తమని నేను గ్రహించుచున్నాను. ఏమంటుంది? నేను ప్రవక్తమని ఎట్లా గ్రహించగలిగింది? 12వ అధ్యాయం 47వ వచనంలో ఉంటుంది, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడలా నేను అతనికి తీర్పు, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకాన్ని రక్షించడానికే. హల్లెలూయా. కాపాడడానికి వచ్చిన దేవుడండి, తీర్పు తీర్చి నాశనం చేయడానికి వచ్చిన వాడు కాదు, రక్షకుడుగా వచ్చిన దేవుడు. కాబట్టి ప్రవక్తకు ఉండాల్సిన 5వ గుణ లక్షణం ఏంటట? కాపరి, రక్షించడం, కాపాడడం. యేసు ప్రభు అందరినీ కాపాడాడు, రోగాల్లో ఉన్నోళ్ళని కాపాడాడు. పాపం చేసిన అపవిత్రులైన స్త్రీని పట్టుకొని నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఏళ్ళు ఇక నువ్వు పాపము. ఇంతింత గొప్ప మాటలని శిక్షకు అర్హులైన వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు. ఈయన నిజముగా గొప్ప కాపరి అని ఆయనను ప్రవక్తగా గుర్తెరిగారు. అది ప్రియులారా, క్రీస్తును ప్రవక్త అనడానికి గల కారణాలు ఏంటంటే ఈ 5 గుణ లక్షణాలు క్రీస్తులో కనిపించాయి కాబట్టి క్రీస్తును ప్రవక్త అన్నారు. కానీ బైబిల్ అంటూ ఉన్నది ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనాన్ని నువ్వు గమనిస్తే, ఆనాడు ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయం 18వ వచనంలో పలికిన ఆ ప్రవచనము, దాని యొక్క నెరవేర్పును ఇక్కడ అపోస్తుల కార్యం చూస్తాం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు అబేన్. అందుకే యేసు ప్రభుని కొత్త నిబంధన మోషే అంటారు. యేసేని ఏమంటారండి? పాత నిబంధన గ్రంథంలో మోషే ఎంత పవర్ఫుల్ లీడరో, కొత్త నిబంధనలో యేసు ప్రభు అంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. అయితే యేసయ్య సాక్షాత్ అంటాడు, నేను ప్రవక్త కంటే గొప్పవాణ్ణని. లూకా సువార్త 7వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. అయితే మరేమి చూడవెళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడు? అరే మీరు నన్ను ప్రవక్త వరకే గుర్తించారు కానీ ఇక్కడ మీతో మాట్లాడుతున్నవాడు ప్రవక్త కంటే గొప్పవాడు. హల్లెలూయా. ప్రవక్తల ప్రవచనములైనను నిరర్ధకములగును కానీ యేసయ్య చెప్పిన ఒక్క మాట అయినను నెరవేరక మానదు. ఆమేన్. అంటే ప్రవక్తలు వారి ప్రవచనాలు, ప్రవక్త అంటేనే ఇంత గొప్ప వ్యక్తి. అట్టి ప్రవక్తలు వాళ్ళ ప్రవచనాలైనా కూడా ఒక్కొక్కసారి నెరవేరకుండా ఆగిపోవచ్చు. కానీ క్రీస్తు నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా మనల్ని ఏం చేస్తుందట?
జీవింపజేస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. యేసయ్య ఎవరండి? కేవలం ప్రవక్త కాదు, ప్రవక్త కంటే గొప్పవాడు. మన రక్షకుడు, మన మెస్సయ సాక్షాత్తు ఆ దేవుని యొక్క కుమారుడు, నరుడిగా, మనుష్య కుమారుడిగా మన కోసం అవతరించి తన ప్రాణం అర్పించి మనల్ని విమోచించిన మన విమోచకుడు. అట్టి ప్రవక్త కంటే గొప్పవాడైన యేసయ్యను కలిగి ఉన్న మనము నిజముగా ధన్యులము. హల్లెలూయా. అట్టి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించి ప్రార్థన చేద్దాం. రండి, మోకరించండి.